ఏంట్రా ఈ పిచ్చి పని ఏంట్రా? పిచ్చి కాదురా, పగ. మళ్ళీ ఏమైందిరా? ఈరోజు దానికి శోభనం. అరే శ్రీమంత్, వదిలేరా. పెళ్లి కాక ముందర పర్లేదురా, కానీ అమ్మాయికి పెళ్ళయిందిరా. నువ్వు ఇలా చేస్తున్నావు అని తెలిస్తే పెద్ద గొడవ అవుతుందిరా. రేయ్, నాలుగేళ్లు దాని వెనుక పిచ్చి కుక్కలా తిరిగి దాని మీద ఆశలు పెంచుకున్నాను. అలాంటిది 4 రోజుల్లో వాడెవడో తన్నుకుపోతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాన్రా? అలా ఊరుకుంటే నాకన్నా దద్దమ్మ చేతకాని వాడు ఇంకెవ్వడు ఉండడు. ఊరుకోను, శోభనాన్ని జరగనివ్వను. ఏమ్మా, కొత్తగా అత్తారింట్లో అడుగు పెట్టావు, ఎలా ఉందమ్మా అక్కడ వాతావరణం? బాగుందమ్మా. ఇంట్లో వాళ్ళందరూ కలిసిపోయారా? కలుపుగోలుగా ఉంటున్నారమ్మా? ఉంటున్నారు బాబాయ్. అసలు విషయం మర్చిపోయాను, మీ అత్తగారు నీతో ఎలా ఉంటున్నారు? కొంపతీసి అందరత్తలాగే మొదటి రోజు నుంచే పెత్తనం చెలాయించడం లేదు కదా? చచ్చా, అలాంటిదేమీ లేదు పిన్ని. ఆవిడ చాలా మంచివారు, చాలా ప్రేమ చూపిస్తారు. ఆవిడ మొహంలో నవ్వు తప్ప కోపం అనేదే కనిపించదు. అయితే నీకెలాంటి ఇబ్బంది లేదు కదమ్మా? అస్సలు లేదు నాన్న. లేదా? అక్కడి వాతావరణం మీకు తెలియదు నాన్న, నేను చూశాను కాబట్టి నాకు తెలుసు. అబ్బో, ఒక్కొక్కరిది ఒక్కొక్క టైప్ అనుకోండి. ఫస్ట్ బావగారు ఒకటి మాట్లాడితే తక్కువ, రెండోది మాట్లాడితే ఎక్కువ అన్నట్టు ఇలా సీరియస్ గా ఫేస్ పెట్టి చూడు, నీ వయసులో ఉన్న పిల్లలకి ఇలాంటి ఊహలు ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి, అవి నీలో ఇంకా ఎక్కువగా ఉన్నాయి అని ఛాన్స్ దొరికినప్పుడల్లా క్లాస్ మీద క్లాసులు పీకుతూనే ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే రూల్స్ కి రెగ్యులేషన్స్ కి మారిపోయారు. ఇక అత్తయ్య గారు మహానుభావురాలు, కొడుకంటే ప్రాణం, కొడుకు మాటే వేదం.